తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు విజయ్. శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన జాలర్లను విడిపించాలని ప్రధాని కోరారు. తమిళనాడు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు విజయ్. 12 ఏళ్ల క్రితం మోదీని కలిశారు విజయ్. సీఎం హోదాలో ఇప్పుడు మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 25 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని, కేంద్ర నిధులను విడుదల చేయాలని మోదీని కోరారు విజయ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమవుతారు విజయ్. కర్ణాటక నిర్మిస్తున్న మేకదాటు ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు విజయ్. ఢిల్లీలో ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. నెదర్లాండ్స్ నుంచి అనైమంగళం రాగి రేకులను వెనక్కి తెచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం విజయ్. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. చోళరాజుల కాలం నాటి రాగిరేకులను భారత్కు తీసుకురావడంపై విజయ్ హర్షం వ్యక్తం చేశారు. భారత వారసత్వ సంపదను కాపాడటంలో ప్రధాని కృషిని అభినందించారు తమిళనాడు సీఎం. శ్రీలంక నౌకాదళం ఆగడాలపై ప్రధానికి ఫిర్యాదు చేశారు. తరచుగా తమిళ మత్స్యకారుల అరెస్టులపై సీఎం విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2026లో ఇప్పటి వరకు 12 సార్లు మత్స్యకారులను అరెస్ట్ చేశారని తెలిపారు. గురువారం విజయ్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమవుతారు.